హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవర ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ అయింది. అందరూ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే రీచ్ అయింది అంటున్నారు. బట్ ఇక్కడ డిఫరెంట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఒకటైతే బీజిఎం డల్ ఉందని అంటున్నారు. మరోవైపు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే దేవర తండ్రి కొడుకుల అన్నదమ్ములు అనుకున్నాం, అది క్లియర్ కట్ అయింది. ఏ రేంజ్లో హింస కూడా ఉండబోతుందో కూడా ట్రైలర్లో క్లియర్ కట్గా అర్థమవుతుంది. సైఫ్ అలీ ఖాన్ గారు విలన్గా చేశారు, ప్రకాష్ రాజ్ గారు హీరోలో చేశారు, అంత బాగుంది. బట్ నరుక్కోడాలు అదైతే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ డైలాగ్ చెప్పినట్టుగా ఆకాశం వణుకుతోంది, అలలు ఎగసి పడుతున్నాయి, మారణ హోమానికి సంకేతాలు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు కూడా పవర్ఫుల్ డైలాగ్ ఉంది. అంటే బతకడానికి ధైర్యం కావాలి కానీ చంపడానికి అంత ధైర్యం అవసరం లేదు. బట్ ఆ ధైర్యాన్ని చంపాలనుకుంటే మాత్రం నా భయాన్ని వస్తా అన్నట్టుగా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ జనతా గ్యారేజ్కి ఏదైతే చెప్పారో బలహీనుడు పక్కన ఉండే ధైర్యమే జనతా గ్యారేజ్ అన్నట్టు. సో దాన్నే కొంచెం మాస్గా ఎడ్ చేశారు. బట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాబట్టి, పాన్ ఇండియా మూవీ కాబట్టి, ఇండియన్ సినిమా కాబట్టి సైఫ్ అలీ ఖాన్ గారు విలన్ గారు కూడా చేశారు. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా కరెక్ట్గా ఎన్టీఆర్ స్టేచర్కి, ఎన్టీఆర్ క్యారెక్టర్కి సరితూగేలాగా, నిజంగా ఏజ్లో ఆయన చాలా పెద్ద అయినా కూడా ఒక నిజంగా మాస్ క్యారెక్టర్ సూట్ అయ్యేలాగా అనిపించారు. ఈవెన్ ఇంకా జాన్వీ కపూర్ అంటే జనరల్గా బాలీవుడ్ హీరోయిన్కి ఎవరికి కూడా హాఫ్ శారీ అది సూట్ అవ్వదు. బట్ జాన్వీ కపూర్ హాఫ్ శారీతో బాగానే మెప్పించారనిపిస్తుంది. బట్ ట్రైలర్లో డిఫరెంట్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్కి అయితే కిర్రెక్కించేలా ఉందనిపిస్తుంది. బట్ మిగతా వాళ్ళకి కొంచెం యావరేజ్ అనిపిస్తుంది. చూద్దాం. అంటే ట్రైలర్లో మ్యాక్సిమం దేవర ఒక మ్యాన్ ఆఫ్ మాసెస్ లాగా ఎలివేట్ చేసి చూపించారు. క్లైమాక్స్ ట్రైలర్లో క్లైమాక్స్ బాగుంది. బట్ ట్రైలర్ అంతా ఒక మాదిరిగా ఉంది. తండ్రి బాగా బ్రేవ్గా ఒక ఆశయం కోసం వెళ్ళి వచ్చాడు. అంటే అది కూడా ఎలా అంటే వీళ్ళ ఆ పేటలో ఉండే వాళ్ళని సముద్రంలో జరిగే స్మగుల్ గూడ్స్కి వాటికి వాడుకునే విధంగా కాకుండా మంచిగా బతికేలాగా ఒక ఆశయం కోసం వెళ్ళిపోతాడు. మేబీ ఆయన చనిపోతాడు అనుకుంటా. ఎందుకంటే చనిపోకుండా క్లైమాక్స్లో ఆయన బతికినట్టు చూపిస్తే అక్కడ ఏజ్డ్ కొడుకు ఎన్టీఆర్ని చూపించడానికి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో బాహుబలి టైప్లో తండ్రి క్యారెక్టర్ని చంపేస్తారు. కొడుకు అవి చూసే భయంగా ట్రైలర్లో భయపడుతున్నట్టు చూపించాడు కానీ బట్ ఎన్టీఆర్ భయపడటం కాదు, తండ్రిని అలా అందరూ ఆ పేటలో ఆశయించుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు కాబట్టే ఆయన బహుశా ఆ జానర్లో ఉండి అలా ఉంటాడు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, నీ కొడుకు ఆశయం కోసం పోలేదు, దీనికోసం పోయాడు అన్నట్టుగా. అదే కానీ మేబీ అందువల్ల ఆయన భయంగా యాక్ట్ చేశాడేమో అనిపిస్తుంది. బట్ అవన్నీ పక్కన పెడితే ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగే. సెప్టెంబర్ 27న దేవర పండుగ రాబోతుంది. ఫ్యాన్స్ అయితే ప్రస్తుతానికి ఫుల్ హ్యాపీ. ఈవెన్ కొరటాల శివ కూడా ఆచార్య డిజాస్టర్ తర్వాత మంచి హిట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆయన కూడా బ్రేక్ అవసరం. మ్యాక్సిమం ఒప్పిస్తారని అనుకుంటున్నా. బట్ ట్రైలర్ మాత్రం డిఫరెంట్ టాక్స్ వస్తుంది. పర్వాలేదు, బట్ బీజిఎం కొంచెం డల్ అయిందన్నారు. బట్ దేవర టైటిల్ సాంగ్ మాత్రం అనిరుద్ధ్ చించేశారు, సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా కొద్దిగా ఇదిగా ఉంది. బట్ సీన్స్, ఎలివేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం మీద ఫ్యాన్స్కి పండగే. బిర్యానీ ఫుల్ ప్యాక్ బిర్యానీ అనుకోవచ్చు. ట్రైలర్ ఎలాగ ఉన్నా సినిమా ఎలివేషన్ స్టోరీ తెలిసిందైనా టేకింగ్ బట్టి ఉంటుంది కాబట్టి కొరటాల శివ ఆల్రెడీ ఆకలి మీద ఉన్నారు కాబట్టి బొమ్మ బ్లాక్ బాస్టర్ అనిపిస్తుంది. సో చూద్దాం. 27 వరకు వెయిట్ చేద్దాం ఆ పండుగ కోసం. అంతవరకు చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.